విష్ణు కుండిన్స్ పీరియడ్లో అయితే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బాగా ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది బాగా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఈ విష్ణు కుండిన్స్లో ముఖ్యంగా మరి చూసినట్లయితే ఈ కేవ్ ఆర్కిటెక్చర్ గురించి కంపల్సరీగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉండవల్లి గుహలు అని చెప్పేసి అన్నాం. ఓకే, ఎవరి కాలంలో ఈ గుహాలయాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి అన్నాం. మొదటి మాధవ వర్మ కాలంలో ఏర్పడ్డాయి. ఓకే, విష్ణుకుండినులలో బౌద్ధ మతాన్ని ఆదరించినటువంటి రాజు ఎవ్వరు అంటాడు? గోవిందవర్మ. ఓకే, మొదటి గోవిందవర్మ అని చెప్పేసి అని అన్నాం. ఈ విష్ణుకుండిన్లో మరి ఉండవల్లి కేవ్స్ అని అన్నాం, మొఘల్ రాజపురం కేవ్స్ అన్నాం, భైరవకొండ కేవ్స్ అన్నాం. వీటి ఫీచర్స్ అడుగుతాడు. ఉండవల్లి కేవ్స్ ఫీచర్స్ ఏంటి, భైరవకొండ కేవ్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? భైరవకొండ అని అన్నాం, నెల్లూరు జిల్లా. మరి 8 గుహలు ఉన్నాయి. 8 గుహలు కూడా మరి చూసినట్లయితే అన్నీ శివునికి అంకితాలే. ఓకే, సింహపాద ముద్ర కలిగినటువంటి స్తంభాలు కలిగినటువంటి గుహలు, స్తంభాలు ఇందులో కనిపిస్తాయి అని చెప్పేసి అని అన్నాం. మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఉండవల్లి గుహలు అని చెప్పేసి అన్నాం. ఉండవల్లి గుహల్లో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి, అందులో మరి చూసినట్లయితే ప్రాధాన్యత ఏముంది, ఇవన్నీ. ఉండవల్లి గుహల్లో మరి చూసినట్లయితే పూర్ణ కుంభాన్ని ఏర్పాటు చేసిన రాజు ఎవరు, విష్ణుకుండిన రాజు ఎవరు అంటాడు? 2వ మాధవ వర్మ. ఈ 2వ మాధవ వర్మ గొప్ప రాజుగా పేరుగాంచడం జరిగింది. త్రివర నగర భవన యువతి ప్రియ అనే పేరుగాంచిన వాడు ఈ 2వ మాధవ వర్మ అని చెప్పేసి అన్నాం. అట్లా నీకు ఈ విష్ణుకుండిన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.